ప్రణామः అండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సర్వేభ్యः ప్రణామः అండి. ప్రణామः రజని గారు. ప్రణామः అండి. ప్రణామः. అది నెట్వర్క్ కనెక్షన్ అంత బాగాలేదు, మళ్ళీ ఎప్పుడు ఓకే డిస్కనెక్ట్ అయిపోతుందో తెలియదు. నేను ఓకే వింటానండి. ఓకేనండి. ఓకేనండి. ధ్యేయమంత్రం చెప్తారండి ఎవరైనా? చెప్తాను మ్యామ్. చెప్పండి. ప్రణామः మ్యామ్. ప్రణామः అండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారయ నైజం సర్వం దదామ్య ప్రసారాయ ప్రసారాయ సంస్కృతస్య ప్రసారాయ సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యమాం సంస్కృతస్య నైజం సర్వం దదామ్యహం. ఓకే. నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. కరెక్ట్ అండి. సమీచీనం. మనం ఇంతవరకు తెలుసుకున్నవి ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందామండి, చిన్నగా షార్ట్గా. ఒకసారి మనం ఏమేమి తెలుసుకున్నామండి? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష గురించి తెలుసుకున్నాం. ఉత్తమ పురుషలో ఎవరుంటారండి? నేను, అహం. అది ఏకవచనం. వయం బహువచనం. అహం అంటే నేను, వయం అంటే మేము. మేము. ఉత్తమ పురుషలో క్రియ ఎలా మారుతుందండి? పఠ ధాతువుని తీసుకున్నాం అనుకోండి, ఆ పఠ అన్నది ఎలా మారుతుంది? అహంకి పఠతి అంటారు. బహువచనం పఠామహ, పఠతి అహంకి కాదండి. అనుపమ గారు, పఠతి కాదండి, పఠామి. అహం పఠామి. నేను వయం పఠామహ. ఓకే. ఉత్తమ పురుషలో ఇద్దరున్నారు, నేను మేము. నేను అంటే అహం, మేము అంటే వయం. ధాతువు ఎలా మారుతుంది? క్రియాపదం పఠామి. అహం పఠామి, వయం పఠామహ. ఇప్పుడు మధ్యమ పురుష అండి. మధ్యమ పురుషలో ఇద్దరున్నారు, ఏకవచనం బహువచనం. ఏమిటవి? ధాతువు ఎలా మారుతుంది? సేమ్ ఈ పఠ్య ధాతువే త్వం వచ్చినప్పుడు పఠసి అండి. పఠసి అంటే పఠాసి వద్దు. ఒక్క పఠామీకే ఠాకి దీర్ఘం, మిగతా అంతా ఠా షార్టే. త్వం పఠసి, యూయం పఠథ. ఓకే. ఇప్పుడు ప్రథమ పురుష. ప్రథమ పురుష ఎన్ని లింగాల్లో ఉందనుకున్నాము? స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం, 3 లింగాలు. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుల్లింగంలో ఏకవచనం శబ్దాన్ని ఎలా చెప్తాం? నామవాచకాన్ని పఠతి. పేర్లన్నీ మగవాళ్ల పుల్లింగ శబ్దాలు అన్ని విసర్గతో ఎండ్ అవుతాయి. నామవాచకాలన్నీ పుల్లింగ శబ్దాలన్నీ విసర్గతో ఎండ్ అవుతాయి. ఏది విసర్గతో ఎండ్ అయిందో అది పుల్లింగ శబ్దం అనుకున్నాం. ఇక్కడ సంస్కృత్ లో వృక్ష కూడా పుల్లింగ శబ్దమే. అలా విసర్గ వచ్చింది అంటే పుల్లింగ శబ్దం. గ్రంథః. ఓకే. అలా ఇప్పుడు నామవాచకం పుల్లింగ శబ్దం విసర్గతో ఎండ్ అవుతుంది అనుకున్నాం. తర్వాత సర్వనామాలు. సర్వనామాలు పుల్లింగ శబ్దం ఏకవచనం ఏమనుకున్నాము? అతడు. ఏమనాలి? సహ, అతడు. ఇప్పుడు నామవాచకంలోనే ఏకవచనం రామః, మరి బహువచనం
ఆ నామవాచకంలో పేర్లలో రామః ఏకవచనం, రామాః రామ బహువచనం. మరి వృక్షకేంటి? వృక్షః వృక్షాః. వృక్షాః. ఇంకా కృష్ణకి కృష్ణః, కృష్ణాః జనకః, జనకాః భిక్షుకః. భిక్షుకాః. భిక్షుకః అంటే ఎవరు? బిచ్చగాడు. భిక్షుకః ఒక్కళ్ళని ఒక్కడే. ఏకవచనం భిక్షుకః, బహువచనం భిక్షుకాః. భిక్షుకాః. అది నామవాచకంలో ఏకవచనం, బహువచనం. బహువచనం. ఇప్పుడు వాళ్ళకి పఠ్యధాతువు ఎలా మారుతుంది ఏకవచనంలో? ఇప్పుడు రాముడు చదువుతున్నాడు, రామః పఠతి. రామః పఠతి. అదే ఇప్పుడు రాముళ్ళు చదువుతున్నారు, బహువచనం. పఠంతి. పఠంతి. సమీచీనం, సూపర్. ఇప్పుడు సర్వనామంలోకి వద్దాం. పుల్లింగ సర్వనామం. ఏకవచనం ఏమనుకున్నాం? అతడుని. ఇప్పుడు సహ చదువుతున్నాడు అంటే ఏం చెప్పాలి? పఠతి. వాళ్ళు మగవాళ్ళు చదువుతున్నారు. ఏ పఠంతి. తే పఠంతి. బహువచనం పఠంతి. పుల్లింగ శబ్దం అయింది. నామవాచకం ఏకవచనం, బహువచనం. సర్వనామం ఏకవచనం, బహువచనం చేసుకున్నాం. స్త్రీలింగ శబ్దంలోకి వద్దాం. స్త్రీలింగ శబ్దంలో ఏకవచనం ఎలా ఎండ్ అవుతుంది? పఠతి. దీర్ఘంతో ఎండ్ అవుతుంది. సా కాదు, సీత. నామవాచకం పేర్లు. సీత, అనిత, యశోద. ఆకారాంతం రెండు వాకులు. అరుణ, శ్రీలత. అదే బహువచనం నామవాచకం. బోల్డ్ మంది లతలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? లలితలు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? లలిత చదువుతోంది అన్నప్పుడు ఏం చెప్తాం? లలితాః పఠంతి. లలిత పఠతి. బోల్డ్ మంది లలితలు చదివితే పఠంతి. పఠంతి. నామవాచకం అయింది స్త్రీలింగంలో. ఇప్పుడు సర్వనామం. ఆమెను ఏమంటామండి? అందరూ చెప్పడానికి ట్రై చేయండి, అప్పుడే బాగా వస్తుందండి. కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఆమె. ఇప్పుడు ఆమె చదువుతోందండి. పఠతి. పఠతి. ఇప్పుడు వాళ్ళు బోల్డ్ పఠతినే. ఇంకా ప్రథమా విభక్తిలో ఏకవచనంలో అందరికీ పఠతినే. పుల్లింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన పఠతి తీతోనే ఎండ్ అవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. పఠంతి. పఠంతి. తాతాలో తా ఉంది చూడండి. తాహ పఠంతి. తాహ అంటే వాళ్ళు, ఆడవాళ్ళు. తాహ విసర్గ. విసర్గ. తాహ పఠంతి. ఓకే. ఇప్పుడు నపుంసకలింగం. నపుంసకలింగంలో కూడా ఏకవచనం, బహువచనం ఉంది. దాంట్లో కూడా నామవాచకం, సర్వనామం ఉంది. నామవాచకానికి ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పుకున్నాము? పుస్తకం, పత్రం, ఫలం, జలం, భోజనం, చిత్రం, సంభాషణం, మిత్రం. చాలు. మిత్రం. ఓకేనండి, అది ఏకవచనం. అదే బహువచనం ఏమనుకున్నాం దానికి? పత్రాన్ని, ఫలాని, చిత్రాన్ని, నీతో అవుతుంది బహువచనం. నామవాచకం. ఇప్పుడు నామవాచకం అయింది. సర్వనామంలోకి వద్దాం. సర్వనామంలో ఏమంటాము? నపుంసకలింగాన్ని అది పుస్తకం, అది అంటాం. అది ఏమన్నాం? తత్ అన్నాం. తత్.
అదే బహువచనాన్ని ఏమన్నాం? అవి పుస్తకాలు. అవిని ఏమంటాం? తాని. తాని పుస్తకాని. ఓకేనా? ఇప్పుడు పుస్తకం పడిపోయిందండి, పడిపోతోంది. పడిపోవడాన్ని ఏమనుకున్నాం? పతతి. పతతి. సో ఇప్పుడు పుస్తకం పడుతోంది. పుస్తకం పతతి. పుస్తకం పతతి. అదే పుస్తకాలు పడుతున్నాయి. ఇప్పుడు అది పడుతోంది. తత్పతతి. అవి పడుతున్నాయి. తాని పతంతి. తాని పతంతి. అయితే ఇక్కడ వరకు క్లియర్ కదండి? అందరికీ క్లియరేనా? కొంతమంది మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా చెప్పండి. తప్పులు చెప్పినా పర్వాలేదండి. మేడం వెంకటరమణ, పడుతున్నాయి అనే దానికి పతంతి అండి. అవును, పతంతి బహువచనం. పతతి అంటే చదవడాన్ని కూడా పట్టతి అని అంటున్నాం కదా. అది పఠ, అది ఒత్తు ఠ, పఠతి. ఇది మామూలు తాతాలో రెండో తా ఉంది చూడండి, పతతి. పాతాతి. అది పాఠాతి. మేడం ఒకసారి అది అవి ఒకసారి రిపీట్ చేయరా? ప్రణవం చెప్పరండి. అది అవి నపుంసకలింగంలో పుస్తకం, పుస్తకాని నామవాచకం. పుస్తకం ఏకవచనం, పుస్తకాని బహువచనం. అది సర్వనామం. తత్ అంటే అది. తాని అంటే అవి. తత్ వస్తుందా మ్యామ్? తాని అంటే మామూలు నీ వస్తుంది. అనా కూడా వస్తుంది, నీ కూడా వస్తుందండి. ఇప్పటికి అందరూ నీయే రాసుకోండి. అనారులు తర్వాత మనం తెలుసుకోవచ్చు ముందు ముందుకు వెళ్తున్నప్పుడు. ఇప్పటికైతే తాని. తత్ అంటే అది అవి కూడానండి. కాదండి, తత్ అంటే అది ఒక్కటే ఏకవచనం. తత్ అంటే అది ఏకవచనం. అవి అంటే తాని. తాని అంటే అవి అండి. తాని అంటే అవి బహువచనం. ఇప్పుడు తాహ అన్నారు కదండి. తాహ అంటే సాకి బహువచనం అండి అది. సాకి బహువచనం. ఆడవాళ్ళు అంటే సా అంటే ఆమె, తాహ అంటే వాళ్ళు. ఇప్పుడు మీరందరూ ఆడవాళ్ళందరూ ఉండి అక్కడ ఆడవాళ్ళు చదువుతున్నారనుకోండి, తాహ పఠంతి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదండి? మొత్తం ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, ఏకవచనం, బహువచనం, సర్వనామాలు తెలుసుకున్నాం. వాటికి ధాతువు ఎలా మారుతుంది అన్నది కూడా తెలుసుకున్నాం. ఈరోజు కొన్ని సెంటెన్స్లు కూడా చేసాం. ఇప్పుడు అతడు చదువుతున్నాడు అన్న ఒక క్రియనే చేసాం అనుకోండి. సో అలా మనం ఇంకా ఏం క్రియలు, ధాతువులు నేర్చుకున్నాం. అతడు తాగుతున్నాడు అంటే ఏం చెప్పాం? పిబతి. పిబతి. అదే సీత చూస్తుంది అంటే ఏం చెప్తాం? సీత పశ్యతి. 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 వెరీ గుడ్. నెక్స్ట్, నేను రాస్తున్నాను. అహం లిఖామి. లిఖతి. అహం లిఖామి. అహం లిఖామి. అహం లిఖామి. నువ్వు నమస్కరిస్తున్నావు. త్వం నమస్కరోతి. నమసి. 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 త్వం నమసి. నమసి. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మనం కొత్తగా ఏం తెలుసుకుంటామంటే, ఇప్పుడు రామః పఠతి అన్నాము. రామః అన్నది ప్రథమా విభక్తి. పేర్లు, నామవాచకాలన్నీ ప్రథమా విభక్తిలో ఉంటాయి. మన తెలుగులో కూడా ప్రథమా విభక్తి రూల్ తెలుసు కదా. ఏమొస్తుందండి? ప్రథమా విభక్తి కదా. డూమూలు ప్రథమా విభక్తి. అంటే మనం ఏమంటాం? రాముడు, కృష్ణుడు అన్నిటికీ డూలు పెట్టుకుంటాం కదా. పుస్తకము, ఫలము, అందుకని ము.
అలాగా దానికి డూమూవులు ప్రథమా విభక్తి. ఇప్పుడు మనం ప్రథమా విభక్తి సంస్కృతిలో తెలుసుకున్నాం. ఇన్ని రోజులు ఎలా తెలుసుకున్నాం? విసర్గతో ఎండ్ అవుతుంటే రామః నామవాచకాలని లింగాలుగా విడదీసుకుని ముగ్గురికి 3 రూల్స్ చెప్పుకున్నాం. పుల్లింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి. ఏమనుకున్నాం? రామః అన్నా ప్రథమా విభక్తి పేరు. సీతనేమన్నాం? సీత అన్నాం, అది కూడా ప్రథమా విభక్తి పేరు. పుస్తకం అన్నాం, అది నపుంసకలింగం, అది కూడా పేరు. సో అవన్నీ ప్రథమా విభక్తి పదాలు తెలుసుకున్నాం మనం. ఈరోజు మనం ద్వితీయా విభక్తి తెలుసుకుంటాం. ద్వితీయా విభక్తి రూల్ ఏంటి తెలుగులో అయితే? నిన్ను లను పూర్తి గురించి నేను లను గూర్చి గురించి గూర్చి ద్వితీయ గురించి. విభక్తి. ఇప్పుడు మనం నీ ను కి అన్నట్టుగా సంస్కృతంలో తెలుసుకుంటాం. ఇప్పుడు రామః పఠతి అన్నాం అంటే రాముడు కర్త, క్రియ ఏంటి? పఠతి. ఇప్పుడు మధ్యలో ఉన్న కర్మని తెలుసుకుంటాం. రాముడు పఠతి, ఏం పఠతి? ఏం చదువుతున్నాడు? రాముడు చదువుతున్నాడు, ఏదో ఒకటి చదువుతున్నాడు కదా. ఆ చదువుతున్న మధ్యలో పదం రాముడు పుస్తకం చదువుతున్నాడు అన్నామనుకోండి, ఆ పుస్తకం అన్నది మధ్యలో పెడతాం. రామః పుస్తకం పఠతి. పుస్తకం అన్నది కర్మ, ఆబ్జెక్ట్ ఇంగ్లీష్లో. అది ఇప్పుడు ద్వితీయా విభక్తి. ఇప్పుడు ఒక్కొక్కటి నేను ప్రథమా విభక్తి పదాలు చెప్తాను, దానికి ద్వితీయా విభక్తి ఎలా మారుతుందో ఒక్కసారి చూడండి, తర్వాత నేను చేతురు. ద్వితీయ విభక్తి అవుతుందా మ్యామ్? కర్మ అనేది ద్వితీయా విభక్తి అవుతుంది. అంటే ప్రథమా విభక్తి పదము రామః పదము ద్వితీయా విభక్తిలోకి వెళ్ళినప్పుడు ఎలా మారుతుందో ఫస్ట్ చూద్దాం. రామః అన్నది ప్రథమా విభక్తి, దాని ద్వితీయా విభక్తి ఏమవుతుంది? రామం. అంటే ఇద్దరు రాములు. అయిపోయి మేడం చెప్పింది వినండి. మీకు క్వశ్చన్స్ అడుగుతారు కదా, అప్పుడు ఆన్సర్స్ చెప్తారు. కానీ అందరూ అన్మ్యూట్ లో ఉంటే రికార్డింగ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది కదా. థ్యాంక్ యూ అండి. ప్రణామః అండి, నెట్ కరెంట్ పోయిందండి నాకు. ఓకే, వినిపిస్తుందండి? వినపడుతోంది. వినిపిస్తుంది మేడం. ఓకే అండి. సరే, ఇప్పుడు రామః అన్న పదానికి ద్వితీయా విభక్తి రాముడిని అన్నప్పుడు ఏమైంది? రామం. ఇప్పుడు కృష్ణః అది ఎలా మారుతుంది? ద్వితీయా కృష్ణుడిని అనాలంటే కృష్ణం. కృష్ణం. అలాగా గణేశః గణేశుడిని అనాలంటే గణేశం. ఇమ్తో ఎండ్ అవుతుంది. ని అని తెలుగులో పెడతాము, సంస్కృతిలో ఎలా పెడతాం? అని పెడతాం. సో ఇప్పుడు చూడండి, రాముడు రావణుడిని చంపాడు. చంపడాన్ని ఏమంటాం? వధతి. ఒత్తు ధ, వధతి. సో ఇప్పుడు రాముడు అన్నదాన్ని ఏమని చెప్తాము? రామః. రామః. రావణుడిని రావణం రావణం వదతి. క్రియ కర్త, కర్మ, క్రియ, 3 పదాలు తెలిసాయి. కర్త ఏమిటి? రామః. కర్మ ఏంటి? రావణం. అది క్రియ, పని. అది చంపడం క్రియ. కర్మ రావణుడిని. రావణుడిని అన్నది ద్వితీయా విభక్తి కర్మ. రావణం. వధతి అంటే చంపడం క్రియ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పైన వదతి అంటే మాట్లాడుతున్నాడా అవుతుందా మ్యామ్? వదతి దా, మామూలు దా అంటే మాట్లాడడం. వదతి. వధతి అంటే చంపడం. దాకి ఒత్తొచ్చిందా? చంపడం. తీసేస్తే మాట్లాడడం. ఇప్పుడు మీరేం చేస్తారు? పేపర్లో కర్త, కర్మ, క్రియ 3 హెడ్డింగ్లు పెట్టుకోండి. మేడం వధతి అంటే చంపాడా చంపుతున్నాడండి? చంపుతున్నాడు. ఇవి మనం మొత్తం నేర్చుకుంటుంది ప్రెసెంట్ టెన్సే. ఇప్పటికి మనం నేర్చుకున్న ధాతువులన్నీ పఠతి, లిఖతి, పిబతి, పశ్యతి ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రెసెంట్ టెన్స్ లో జరుగుతున్న క్రియాపదాలు. ఇప్పుడు కర్త, కర్మ, క్రియ అని హెడ్డింగ్ పెట్టుకోమంటా మేడం?
3 హెడ్డింగ్లు పెట్టుకోండి. కర్త, కర్మ, కర్మ క్రియ. క్రియ కర్త కింద రామః, కర్మ కింద రావణం, క్రియ కింద వధతి. చేసే పని. చేసే పని. పద్ధతి. ఇన్నాళ్ళు మనం ఇప్పుడు పఠతి, రామః పఠతి అన్నాం. ఆ పఠతి ఏం చదువుతున్నాడు అన్నది ఇప్పుడు తెలుసుకుంటాం. రామః పిబతి అన్నాం, ఏం తాగుతున్నాడు అన్నదానికి మధ్యలో మనం పదం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కర్మతోటి సెంటెన్స్ రాస్తున్నాం. సరే, ఇప్పుడు రాముడు నీళ్లు తాగుతున్నాడు, నీళ్ళని తాగుతున్నాడు అని అర్థం అన్నమాట. రామః పిబతి. రామః జలం పిబతి. రామః జలం పిబతి. రామః కర్త, జలం కర్త. కర్మ, క్రియ పిబతి. రాముడు నీళ్ళని తాగుతున్నాడు. ఇక్కడ నపుంసకలింగం జలం కాబట్టి జలం జలంగానే ఉంటుంది ద్వితీయ విభక్తిలో కూడా. అదే రామః ఏమవుతుంది ద్వితీయ విభక్తిలో? రామం అవుతోంది, రాముడిని అని అర్థం. కొన్ని ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం చెప్పింది మీరు ద్వితీయ విభక్తిగా? అన్న చోట జలం కుదరదు కదండి. కుదరదండి. ఎక్కడ నీ వేరే పెట్టాల్సి వస్తుందో, ఇప్పుడు సీత రాముడిని చూసింది, అప్పుడు ఏం చెయ్యాలి? సీతాః రామం రామం పశ్యామి. సీతాహ అంటే ఏమైపోతుందండి? అయిపోతారు. బహువచనం సీతః రామం పశ్యామి. సీతా రామం పశ్యామి. పశ్యతి. హరే కృష్ణ రావణుడి అండి. ఎగ్జాంపుల్ చెప్పారు కదా మ్యామ్, అది కరెక్ట్. ఒకసారి రావణుడు ఎలా మారుతుందో చెప్పరా మ్యామ్? అది రావణుడిని మనం ఏమంటాము సంస్కృత్ లో అనాలి అంటే? రాముణ్ణి ఏమన్నాం? రామః. రామః రావణః రావణః అనాలి కదా. ఇప్పుడు రామః రావణః వధతి అన్నామనుకోండి, ఏమైంది? రాముడు రావణుడు చంపాడు అయ్యింది. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలి? రాముడు రావణుడిని చంపాడు. నీ వచ్చింది. ఆ నీ రావాలంటే పుల్లింగ శబ్దము, దానికి ఏం పడుతుంది? రావణః కాస్త రావణం, రామః కాస్త రామం, అంటే నీ పెడుతున్నాం. రావణము అని వస్తుందా మ్యామ్? రావణం మాకి పొర్లు అంటే రావణం. రావణం అంటే రావణుడిని. ఇప్పుడు సీత రాముడిని చూసింది. సీత పశ్యతి. ఒక్క ఒక నిమిషం. నిమిషం ఉండండి, మీరు అందరూ మాట్లాడుతుంటే అర్థం అవ్వట్లేదు. ఇందాక ఎవరో సీతః సీత రామం పశ్యామి. అదే సీతః ఒక్కటే నిమిషం. కాదండి. ఆ అందుకే అందరు మ్యూట్ అవ్వమంటున్నాం. అందరు మ్యూట్ అయిపోండి ఒక్కసారి ఫస్ట్. ముట్టవండి. ఎవరో తప్పు చెప్తున్నారు. సీతాహ అనకూడదు, సీతా చాలు. ఏకవచనం సీత, ఒక్క సీతే రాముడిని చూసింది కాబట్టి సీతా రాముడిని, అందుకని రామం. సీత రామం అంటే రాముడిని చూసింది, చూస్తోంది. పశ్యతి పశ్యతి. సీత రామం పశ్యతి. రామః శబ్దము ద్వితీయ విభక్తిలో రామం అయ్యింది. కొన్ని పుల్లింగ శబ్దాలు చెప్తాను, వాటికి ద్వితీయ విభక్తి ఎలా మారుతుందో ముందు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు పుల్లింగ శబ్దాలు చేద్దాం. ఒక్కొక్కళ్ళని అడుగుతానండి, ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఫస్ట్ శబ్దము కృష్ణః. ప్రమీల గారు, ప్రమీల కే గారు. కృష్ణః. జై శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ అండి. కృష్ణః ఒకసారి అడగండి. కృష్ణః అన్నది కృష్ణుడిని అని మార్చాలి ద్వితీయ విభక్తిలోకి. అంటే ఏం చేయాలి? కృష్ణం. కృష్ణం అంటే కృష్ణుడిని కదా. అవును. కరెక్ట్ అండి. నెక్స్ట్ అండి లక్ష్మీక్రాంతి గారు. శ్రీనివాసః. లక్ష్మీక్రాంతి గారు. రాఘశ్యామల పంచగ్నుల.
అనురాధ్ చెప్తారా అండి? శ్యామల నమస్కారం గారు. అండి. శ్రీనివాసం. యా శ్రీనివాసం. ఎవరిని అడిగానో వాళ్ళే చెప్పండి. శ్రీనివాసం అంటే అర్థం ఏంటండి? శ్రీనివాసుడిని. ఎవరు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఓకేనండి. నన్ను అడిగారు మ్యామ్ అనురాధ అని, ఇంకెవరో చెప్పారు మరి శ్రీనివాసుడిని అని చెప్పాను. ఇంకొకరు కూడా చెప్తున్నారు ఎవరో తెలియదు. సరే, నేను అడిగింది శ్యామల గారిని. సరే అనురాధ గారు మీరు చెప్పారు. ఇప్పుడు శ్యామల గారు మీరు చెప్పండి. బాలకః. ఆ, బాలకం. బాలకం అంటే మ్మ్. బాలకుడిని. బాలకుడిని. కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇంకా ఎవరండి? అనుపమ గారు. గణేశః గణేశం, అంటే గణేశుని, గణేశుణ్ణి. కరెక్ట్ అండి. అరుణ బాదం గారు. జై శ్రీకృష్ణ మ్యామ్. శివః. శివం, శివుడిని. 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 కరెక్ట్. పుల్లింగ శబ్దాలు ఒక 5 చెప్పుకున్నాము. ఇప్పుడు స్త్రీలింగ శబ్దం అందరు రాసుకోండి. మనం ఇప్పటి వరకు చెప్పిన పుల్లింగ శబ్దాలు ఏమేమి చెప్పాం? రామః, బాలకః, శ్రీనివాసః, కృష్ణః, గణేశః. వీటికి ఎలా మారుతోంది ద్వితీయ విభక్తిలో? రామః రామం అయింది, శ్రీనివాసః శ్రీనివాసం, బాలకః బాలకం, గణేశః గణేశం, కృష్ణః కృష్ణం. ఇది పుల్లింగ శబ్దాలు. శివః శివం. శివః శివం. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలు చెప్పుకుందాం. ఆకారాంతపు స్త్రీలింగ శబ్దం ఎలా మారుతుంది? రమా ఎలా మారుతుంది? ఇది కూడా సేమ్. రమాం. రమాం అంటే రమణి. రమా స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనపు శబ్దము. అది ద్వితీయ విభక్తిలో రమాం అయింది. ఇంకొక శబ్దం చూద్దాం. సీత. మేడం మేడం ఆ, మేడం ఆ, ఇప్పుడు రమాకి రమాం అయింది కదా, ఉమ్, మాకి దీర్ఘం పక్కన సున్నా. సున్నా కన్నా అంతే. మాకి పొర్లు ఇవ్వండి. మా రాసి పొర్లు రాయండి. ఇమ్మంటారా? ఓకే. రాయండి అన్నిటికీ. ద్వితీయ విభక్తి అన్ని సున్నాలు పెట్టద్దండి. ఇప్పుడు మనం చెప్పుకున్న రామం, కృష్ణం, శ్రీనివాసం అన్నిటికీ మాకి పొర్లు. ఓకే మేడం, మేము ఇప్పటిదాకా సున్నా పెట్టుకున్నాను నేను. ఓకే మేడం, చేంజ్ చేస్తాను. సున్నా కూడా పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోకుండా ఇలా పెట్టుకుంటే కరెక్ట్. నాకు ఐడియా లేదు అందుకని. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకేనండి. ద్వితీయ విభక్తి స్త్రీలింగం మేడం. ద్వితీయ విభక్తి స్త్రీలింగం రమ, దానికి రమాం. రమా మనం ఎలాగో అంటాం. రమా స్త్రీలింగ శబ్దమే కదా, దానికి పెట్టేయడమే రమాం. మేడం పుల్లింగ శబ్దాలకు కూడా అనే పెట్టుకోవాలా మేడం? పుల్లింగ శబ్దంలో కూడా ఇమ్మే. శ్రీనివాసంకి శ్రీనివాస రాసి మా రాసి మాకు పొల్లు. మాకి పొర్లు. అవును. ఇప్పుడు కొన్ని స్త్రీలింగ శబ్దాలు చూద్దామండి. అడుగుతానండి. ద్వితీయ విభక్తి ఏకవచనం రమాం అంటే కాదా? ద్వితీయ విభక్తి బహువచనం అవుతుందా? బహువచనం కాదండి, ఏకవచనమే. స్త్రీలింగం చెప్పుకుంటున్నాం. ఇంతసేపు పుల్లింగం ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా. ఇప్పుడు ప్రథమ అంటే ఇప్పుడు ప్రథమ విభక్తి ఏకవచనమేమో రమ. అవును. రమా. ద్వితీయ విభక్తి ఏకవచనం ఏమొస్తుందంటే రమాం. రమాం కరెక్ట్ అండి, అంటే రమణి. మేడం చిన్న డౌట్ అండి. ఇప్పుడు మాట్లాడిన ఆవిడ పేరు అచ్యుత. దీనిలోకి వచ్చేటప్పుడు అచ్యుతం అనాలండి. అచ్యుతని అని మీరు అనాలంటే, అచ్యుతని చూశాను అని మీరు చెప్పాలనుకున్నారనుకోండి, అచ్యుతం. అచ్యుతం అంటే మరి విష్ణుమూర్తిని అంటాం కదండి. అచ్యుతని చూశాను అనే దానికి అచ్యుతాం పశ్యతి. స్త్రీలింగ శబ్దం. దీర్ఘం తీయాలి. నేను చూశాను అంటేనేమో అహం అచ్యుతాం పశ్యామి. సరేనండి, డౌట్ తీరు. అదే ఇందాక ఆవిడ పేరు అచ్యుత కదా, అచ్యుతం అంటే మరి విష్ణుమూర్తి పేరు కదా అచ్యుతం అంటే అనుకున్నా.
చదగారు. నెట్ పోయింది. యశోద గారి మాట వినిపించ అవునవును నెట్ పోయిందండి. నెట్ పోయిందండి, నెట్ పోయింది. అదే స్త్రీలింగ శబ్దాలు చెప్పండి. రమ, రమాం బహువచనం, అదే ద్వితీయ విభక్తి. దేనికండి ఏం చెప్పమంటారు? స్త్రీలింగ పదాలండి. రమ, రమాం. అవును, కొన్ని చేద్దాం. రమ అయింది కదా, ఇప్పుడు కొన్ని చేద్దాం. అరుణ బాదం గారు సీత అండి. సీత ద్వితీయ విభక్తి అంటే సీతని. ఓకేనండి. నెక్స్ట్ మన ఇక్కడ ఉన్న పేర్లు చేద్దాం. రమా గారు రమా, రమాం. ఓకేనండి. హేమలత గారు జ్ఞానాంబిక గారు. హరే కృష్ణ అండి. హరే జ్ఞానాంబిక అని వస్తుందండి. నేను ఇవాళే ఫస్ట్ క్లాస్. కరెక్ట్ అండి. జ్ఞానాంబిక అంటే జ్ఞానాంబికమనే వస్తుంది. జ్ఞానాంబికని అని వస్తుందండి. ఓకే, జ్ఞానాంబికని. కరెక్ట్ అండి. మాధవీలత గారు వాసవి వద్దులండి. ఆకారాంతపు పేర్లు ఇంకా యశోద చెప్పండి. ఎవరు చెప్తారు? చెప్పని వాళ్ళు. యశోదాం అంటే యశోదని. ఇంకా కొన్ని స్త్రీలింగ పదాలు. సత్య అండి. సత్యశ్రీ గారు చెప్పండి. సత్యాం అంటే సత్యని. ఓకే, అయితే ఇప్పుడు పుల్లింగ శబ్దం ద్వితీయ విభక్తిలో అకారాంతపు పుల్లింగ శబ్దంకి ద్వితీయ విభక్తి తెలుసుకున్నాము. ఆకారాంతపు స్త్రీలింగ శబ్దానికి ద్వితీయ విభక్తి తెలుసుకున్నాము. మేడం ఒకసారి అంటే కస్తూరి అని వచ్చింది కదండి, ఇప్పుడు కస్తూరికి ఏమో కస్తూరి అని వస్తుందండి. ఇంకా ఈకారానికి చెప్పలేదా? స్త్రీలింగం తర్వాత తెలుసుకుంటామండి. ఓకే అండి. అంటే సరే, సారీ. మాధవీలత మేడం. అవును, మాధవీలత అంటే మాధవీలతని. ఇప్పుడు నపుంసకలింగానికి కూడా తెలుసుకోవాలి. చెప్పండి. లలిత అంటే లలితాం వస్తుంది మేడం. కరెక్ట్ అండి. లలితాం అంటే అర్థం ఏంటి? లలితని. ఓకే, ఇప్పుడు నపుంసకలింగం కూడా తీసుకుందామండి. నపుంసకలింగం సేమ్, ఇంకా పుస్తకం అవి ఆల్రెడీ తో ఎండ్ అయి ఉన్నాయి. ఇంకా అవి అలాగే ఉండిపోతాయి ద్వితీయ విభక్తిలో కూడా. పుస్తకం, ఫలం, జలం అవి మారవు, ఇంతోనే ఉంటాయి. సెంటెన్స్ ని బట్టి మనం అది అర్థం చేసుకోవాలి, అది ప్రథమ విభక్తిలో ఉందా ద్వితీయ విభక్తిలో ఉందా అని. ఇప్పుడు రాముడు పుస్తకం చదువుతున్నాడు అంటే పుస్తకాన్ని చదువుతున్నాడు అని అర్థం కదా. సో మనం అక్కడ వినిపించట్లేదా అండి? వినబడుతుందండి. మీకు నెట్ ఇష్యూ ఉందేమో, జయంతి గారు లీవే జాయిన్ అవ్వండి లేకపోతే. సో రాముడు పుస్తకాన్ని చదువుతున్నాడు అంటే రామః పుస్తకం పఠతి. నీళ్లు తాగుతున్నాడు అంటే జలం పిబతి. నపుంసకలింగం ద్వితీయ విభక్తిలో కూడా సేమ్ అలాగే ఉండిపోతుంది, దాంట్లో చేంజ్ ఉండదు. పుల్లింగము స్త్రీలింగ శబ్దాలకి ఇం చేరుతుంది. రామం, కృష్ణం, సీతాం, రమాం. ఓకేనండి. ఇప్పుడు కొన్ని సెంటెన్సులు చూద్దాం. ఇప్పటికి 2 సెంటెన్సులు చేసినట్టున్నాం కదా. రామః రావణం వధతి. తెలుగులో కింద రాసుకోండి. రాముడు రావణుడిని చంపుతున్నాడు, ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ రామః జలం పిబతి. చంపాడు కాదా? చంపాడు కాదండి. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం. చంపేశాడు యాక్చువల్ గా, కానీ ఇప్పుడు మనం చదువుకుంటుంది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి చంపుతున్నాడులో ఉందాం. తాగుతున్నాడు, చదువుతున్నాడు, రాస్తున్నాడు, ఈ క్రియలన్నీ మనం ప్రెజెంట్ టెన్స్ లో ఇప్పుడు నేర్చుకుంటున్నాం. వర్తమాన కాలంలో నేర్చుకుంటున్నాం క్రియలు. భూతకాలం నేర్చుకున్నప్పుడు మీకు అప్పుడు దాని సెంటెన్స్ సరిగ్గా తెలుస్తుంది. ఇప్పటికైతే అన్ని వర్తమాన కాలంలో ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పండి. రామః రావణం వధతి. రాముడు రావణుడిని చంపుతున్నాడు. ఇంకొకటి
రామః జలం పిబతి. రాముడు నీటిని తాగుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతానండి ఒక్కొక్క సెంటెన్స్, కొందరు ట్రై చేయండి. మాధురి గారు, బాలుడు పాలు తాగుతున్నాడు. బాలః పాలనేమంటాం? బాలకః పాలని బాలకః క్షీరం అంటాం. క్షీరమా? బాలకః క్షీరం పిబతి. తెలుగులో చెప్పండి. బాలకుడు పాలు తాగుతున్నాడు. పాలని తాగుతున్నాడు. కొన్ని రోజులు మనకు అర్థమయ్యేదాకా నీ పెట్టుకుందాం, ఎందుకంటే అది ద్వితీయ విభక్తిలో చెప్పుకుంటున్నాం కదా. సో పాలని తాగుతున్నాడు. మామూలుగా అయితే పాలు తాగుతున్నాడు అనేస్తాము, కాకపోతే ఇప్పుడు మనకు కొంచెం అర్థం అవ్వడం కోసం అలా చెప్పుకుందాం. సరేనా? పిబతిలో ఫస్ట్ తానా సెకండ్ తానా? పిబతిలో అన్ని ఫస్ట్ తాలేనండి. ఏకవచనం, ప్రథమా విభక్తి ఏకవచనం తి, పఠతి, లిఖతి, పిబతి, పశ్యతి అన్ని తీలు, సింపుల్ తీలు. ఓకే, ఇప్పుడు రాముడు సీతని చూస్తున్నాడు. ఎవరు చెప్తారంటే మేడం చెప్పనా? సీత రామం పశ్యతి. సీత రామం పశ్యతి. పశ్యతి అంటే తెలుగులో సీత రాముణ్ణి చూస్తున్నది. చూస్తోందండి. ప్రెసెంట్ టెన్స్ ఇప్పుడు జరుగుతోంది. సీత రాముణ్ణి చూస్తోంది. ఇప్పుడు పశ్యతి అంటే చూస్తున్నారు ఆవిడ. మేడం మీరు సీత రాముణ్ణి చూస్తుందని అడిగారా, రాముడు సీతను చూస్తుందని అడిగారా? సీత రాముడిని చూస్తుంది అడిగాను. ఇప్పుడు మీరు రాముడు సీతను చూస్తుంది చెప్పండి. అయితే ఇందాక చెప్పారమ్మా రామః. రామః అది ఇందాక ఆవిడ చెప్పారు మేడం. నేను చెప్పండి. రామః సీతాం పశ్యతి, అది రాముడు సీతని చూస్తూ ఉన్నాడు. అవును, సీతాం అనాలండి. సీతం వద్దు, సీతాం పశ్యతి. ఓకే, సరే. ఇప్పటి వరకు సెంటెన్స్లు క్లియర్ గా ఉన్నాయి కదండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆపి అడగండి. మేడం, రాముడు సీతను చూస్తున్నాడు అన్నది ఒక్కసారి మళ్ళీ చెప్పరా మేడం? చెప్పండి. రాముడిని ఏమంటాము? రామం. ఎందుకు? రాముడు ప్రథమా విభక్తి, పుల్లింగ శబ్దం. రామం అంటే రాముడిని అయిపోతుంది. రామః అంటేనే రాముడు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? సీతని అన్నారు. అప్పుడు సీతాం పశ్యతి. రామః సీతాం పశ్యతి. రామః సీతాం పశ్యతి. ఓకే మేడం. సరే, ఇప్పుడు నేను చిత్రం చూస్తున్నాను. ముందు నేను చూస్తున్నాను ఏం చెప్పాలండి? నేను చూస్తున్నాను. పశ్యతి. భారతి గారు చెప్పారు అహం పశ్యామి. పశ్యామి అనాలండి. అహంకి మీతో ఎండ్ అవుతుంది, తీతో కాదు. నేను అహం పశ్యామి. సరే, నేను ఎవరిని చూశాను ఇప్పుడు నేను చెప్తాను. అహం నేను పుస్తకాన్ని చూశాను. దీన్ని ఎలా చెప్తాం ఇప్పుడు? అహం పుస్తకం పశ్యామి. పశ్యతి. పశ్యతి రాదండి, పశ్యామి. కాదు కదా, చూస్తున్నాను. వెరీ గుడ్ అండి. సరే, నేను పుస్తకాన్ని చూస్తున్నాను. అహం పుస్తకం పశ్యామి. నేను పుస్తకాన్ని చూస్తున్నాను. అహం పుస్తకం పశ్యామి. నేను పుస్తకం చూసేసానంటే అహం పుస్తకం పశ్యతినా? లేదు, మాత్రమే వినండి. వద్దు వద్దండి. సరే మేడం, సరే. అది ముందు క్లాసుల్లో అండి. భూతకాలానికి ఒక క్లాసు, అది ఇది బాగా వచ్చాక అందులోకి వెళ్దాం. ముందు ప్రెసెంట్ టెన్స్ లోనే నేర్చుకుందాం. కానీ సంస్కృతి నేర్చుకోవడానికి అందరూ ఆడవాళ్లే జాయిన్ అయ్యారు, కానీ ఒక్కళ్ళో ఇద్దరు మగవాళ్ళు ఉన్నట్టున్నారు.
ఇంటికి అక్కడ అందరూ ఆడవాళ్ళే మొత్తం. అవునండి, అనుపమ అందరూ గారు ఆఫీసులకు వెళ్తాం కదా. పశ్యతి అంటే ఏంటండి? పశ్యతి అంటే ఏంటి? చూస్తున్నాడు అని. పశ్చితి అంటే చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? రాముడు సీతను చూస్తున్నాడు. ఒక్క నిమిషం, ఆవిడని అడిగాను కదా, ఆవిడ ఏదో కన్ఫ్యూజన్ లో తప్పు చెప్పారు, అది క్లారిఫై అవ్వడానికి ఆవిడ అడుగుతున్నాను నేను. రాముడు కన్ఫ్యూజన్ అయిందండి, అందుకే అన్నప్పుడు రామ అదే ఒక్కసారి వెంకటరమణ గారు మీరు ఒక్క క్షణం ఆగండి. అనుపమ గారు మీరేం చెప్పారు ఇందాక? నేను సీతను పశ్యతి, అహం సీతాం పశ్యతి అంటే భూతకాలమా అని అడిగారు కదా. అవునండి. పశ్యతి అంటే మనం ఎక్కడ వాడుతున్నాము? రామ పశ్యతి అని వాడుతున్నాం కదా. అంటే ప్రథమ పురుషంలో వాడుతున్నాం. అది ఉత్తమ పురుషానికి సంబంధమే లేదు. సో అది పశ్యతి అనేది టీతో ఎండ్ అయ్యేది ప్రథమ పురుషంలో వచ్చే క్రియాపదాలకి వస్తుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి వర్తమాన కాలంలో. ఓకేనా? ఓకే. ఇప్పుడు అహం అంటే ఏం రావాలి చెప్పండి మరి పశ్యకి? పశ్యామి. పశ్యామి. అహం పశ్యామి, అహం సీతాం పశ్యామి. అహం వచ్చిందంటే మీ రావాలి లాస్ట్ లో. అలాగే మేడం. ఓకేనండి. అంటే ఎవరైనా తప్పు చెప్తే వాళ్ళని మళ్ళీ చెప్పిస్తే వాళ్ళకి గుర్తుంటుందని చెప్పిస్తున్నామండి. మీకు వచ్చిన వాళ్ళు చెప్పవసరం లేదు. ఓకేనా? మీరు మ్యూట్ లో ఉండండి, అప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా రిజిస్టర్ అవుతుంది. పక్క నుంచి చెప్పేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? అంటే ఏం లేదు, అందరూ నేర్చుకోవాలి అన్న ఉత్సాహంతోనే ఉన్నారు కదా, వేరే వాళ్ళకి ఇబ్బంది రాకుండా. ఓకేనండి. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి. సరే, ఇప్పుడు అది అయితే ఇంకొక సెంటెన్స్ అండి. ఏం చెప్దాం? నేను కావ్యం రాస్తున్నాను. నేను అడుగుతానండి, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. హేమలత గారు, నేను కావ్యం రాస్తున్నాను. కావ్యంని కావ్యం అని అంటారు. హేమలత గారు చెప్పరా? వాసవి రాణి గారు, ఉమాదేవి గారు. జై సీతారమ్మ. జై నేను సీతారామ. కావ్యం రాస్తున్నాను అని చెప్పాలి మ్యామ్. అవునండి, ఓకే. అహం కావ్యం లిఖామి. కరెక్ట్ అండి. అంటే నేను కావ్యాన్ని రాస్తున్నాను. అవును, కరెక్ట్ అండి. సరే, నెక్స్ట్ అండి సుభాషిణి గారు. సుభాషిణి గారు చెప్తారా అండి? మ్యామ్ చెప్తారా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు సీత పాలు తాగుతున్నది. సీత పాలు తాగుతున్నది. సీత క్షీరం పిబతి. అదే నువ్వు పాలు తాగుతున్నావు, నువ్వు పాలని తాగుతున్నావు. అహం క్షీరం. నువ్వు సారీ, త్వం క్షీరం పిబసి. కరెక్ట్ అండి, నువ్వు పాలని తాగుతున్నావు. కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇంకా ఏమైనా సెంటెన్స్ మణిగారు ఏమైనా ఇస్తారా? రాముడు పండు తింటున్నాడు. రాముడు పండుని తింటున్నాడు. తులసి గారు చెప్తారా అండి? తులసి ఆలమూరి గారు, మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు. అనిత బొండ గారు, అనిత గారు, వాడపల్లి రూప గారు. రామః ఫలం ఖాదతి. తెలుగులో చెప్పండి. రాముడు ఫలం తింటున్నాడు. సీత చీరను చూస్తున్నది. సీత చీరను చూస్తున్నది. చీరను ఏమంటారు చెప్పాలిగా మరి? శాటిక అన్నది స్త్రీలింగ పదం. ఇప్పుడు చీరని శాటికం. చెప్పండి సెంటెన్స్. ఎవరిని అడిగామండి మనం? చెప్పాలా మ్యామ్?
మేడం షాటికం అండి. షానా షాటికాం. మెలికస. షాటికాం. చీర 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 అంటే షాటికమ్మా. అంటే చీర. ఇప్పుడు ఆహా, చీరని షాటికం అన్నాం అంటే కదా. చీరని. షాటికాం అంటే చీరని అండి. శాటికాం పశ్యతి. శాటికానే అనాలి. శాటికాం అంటే చీరని. షాటికాం. ఓకేనండి. బాలకుడు విద్యాలయమునకు వెళ్తున్నాడు. విద్యాలయం అనేది ఏంటో చెప్పామా మనము? తెలుసా అండి మీకు? చెప్పలేదు. విద్యాలయ అంటే పుల్లింగ శబ్దం అది. విద్యాలయ. ఇప్పుడు బాలుడు విద్యాలయమునకు, ఇందాక నుంచి మనం నీ అనుకున్నాం ద్వితీయ విభక్తి. కు కూడా మనం ద్వితీయ విభక్తి చెప్తాం. ఇప్పుడు మందిరానికి, ఆఫీసుకి, స్కూలుకి, వీటన్నిటికీ కూడా ద్వితీయ విభక్తి పెడతాం. ఇప్పుడు విద్యాలయ అన్నది పుల్లింగ శబ్దం. దానికి ద్వితీయ విభక్తి ఏమవుతుంది? విద్యాలయం. విద్యాలయం కదా. ఇప్పుడు మేడం ఏమడిగారు? బాలుడు స్కూల్కి వెళ్తున్నాడు. విద్యాలయం గచ్చతి. విద్యాలయం గచ్చతి. అదే ఇప్పుడు శ్రీనివాసు ఆఫీసుకి వెళుతున్నాడు. కార్యాలయమా? కార్యాలయ పుల్లింగ శబ్దము. దాని ద్వితీయ విభక్తి ఏమవుతుంది? కార్యాలయం. సో శ్రీనివాస చెప్పండి. కార్యాలయం గచ్చతి. ఇప్పుడు కథని, కథ అంటే స్త్రీలింగ శబ్దం. కథ అన్నమాట. సో ఎవరు? కాళిదాసు కథను రాస్తున్నాడు. కాళిదాసః కథాం లిఖతి. కరెక్ట్. కాళిదాసః కథాం లిఖతి. కథ అన్నది స్త్రీలింగ శబ్దము. దానికి ద్వితీయ విభక్తి కథాం. మీరందరూ ఏం చేస్తారంటే, ఇంతకాలం మీరు రాసుకున్న పుల్లింగ స్త్రీలింగ శబ్దాలు ద్వితీయ విభక్తిలోకి ఎలా మారుతున్నాయో రాసుకోండి. ఇందాకలా మనం చేసిన ఎక్సర్సైజ్ పుల్లింగ శబ్దాలు ఒక 6 7 చెప్పుకున్నాం. దానికి ద్వితీయ విభక్తి ఎలా మారింది. స్త్రీలింగ శబ్దాలు ఒక 6 7 రాసుకోండి. రాసుకుని దానికి ద్వితీయ విభక్తి ఎలా మారుతాయి అవి అన్ని రాసుకుని తర్వాత ఏం చేస్తారు? మనం క్రియాపదాలు నేర్చుకున్నాం. ఒక 10-15 దాకా నేర్చుకున్నాం క్రియాపదాలు. అవి వాటిని పెట్టుకోండి. సెంటెన్స్ తయారు చేయడానికి చూడండి. పిబతి అంటే ఏం తాగుతున్నాడు, అక్కడ ఏదో పానీయము, క్షీరము, జలము, అలా జలం తాగుతున్నాడు, పానీయం తాగుతున్నాడు, క్షీరం తాగుతున్నాడు అని. చూస్తున్నారు అంటే ఏం చూస్తున్నారో మీ ఇష్టం, మీరు ఏవైనా పెట్టుకోండి. రాముని చూస్తోంది, టీవీని చిత్రం సినిమాని చూస్తున్నాం అనుకోండి, చిత్రం చూస్తున్నాము. అలా అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేయండి, సెంటెన్స్ ఫామ్ చేయడానికి. కొన్ని సెంటెన్స్లు కూడా మనం ఇప్పుడు రాసుకున్నాం కదా, అలా మీకు మీరు ఉన్నవి తయారు చేసుకుని పెట్టుకొని సెంటెన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. గచ్చతికి ఇప్పుడు తెలుసుకున్నాం. గచ్చతి అంటే వెళ్ళడం. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆఫీస్కా, స్కూల్కా, గుడికా? అక్కడ ద్వితీయ విభక్తి. కార్యాలయం, మందిరం, విద్యాలయం పెట్టేయడమే ద్వితీయ విభక్తి. ఓకేనా అండి? మేడం చిన్న డౌట్ అండి. మేడం ఓకే, నేను అడగనా లలిత? లలిత గారు అడగండి. ఇప్పుడు కాళిదాస కథాం లిఖతి చెప్పారు కదా మేడం మీరు ఈ సెంటెన్స్. కథామేమో ఇప్పుడు ఫెమినైన్ అన్నారు కదా. అవును. అప్పుడు దానికి మాస్కులైన్ కథ వస్తుందా? లేదు, ఇంకా అది మాస్కులైన్ పదమే కాదు అది. ఇప్పుడు వృక్ష అన్నది పుల్లింగ శబ్దం, అది ఫిక్స్ సంస్కృత్ లో. కథాం కథాం కాదు మేడం, కాళిదాస కథాం. ఒక్క నిమిషం. కాళిదాస్ మేడం నేను మళ్ళీ చెప్తాను. కాళిదాస కథాం లిఖతి, దిస్ ఇస్ ద సెంటెన్స్. ఓకే, దీని ఇప్పుడు కథాంలో మీరు ఏం చెప్పారంటే ఇది ఫెమినైన్ కాబట్టి దాకి దీర్ఘం ఇచ్చి సున్నా పెట్టాలని చెప్పారు కదా. అవును అవును.
సో దీనికి మనం ఫెమినైన్ సెంటెన్స్ ఇది ఎలా అనేది నాకు అర్థం కాదు. ఇది మొత్తం ఫెమినైన్ సెంటెన్స్ కాదండి, అది మీరు తప్పు. ఇప్పుడు కథ కొన్ని పదాలని సంస్కృతంలో ఏం చేశారు, ఇవి పుల్లింగ శబ్దాలు అని చెప్పేశారు, కొన్నిటిని స్త్రీలింగ శబ్దాలు అని చెప్పేశారు. ఇప్పుడు మీరు కథని పుల్లింగంలోకి మార్చడానికి లేదు, కథ అన్నది స్త్రీలింగ శబ్దమే, ఇంకా అది ఫిక్స్. మీరు కథ అనాల్సిందే, దాని కథ అనడానికి లేదనమాట, అది కథనే. అది ఓకే సార్. సో ఇప్పుడు కాళిదాసు రాసిన, వాల్మీకి రాసిన, వెంగమామ రాసిన ఇది కథామే వస్తుంది. సబ్జెక్ట్ ఇస్ అంతే. అవును, కరెక్ట్, కథామ వస్తుంది. అవును, కరెక్ట్. అదే నాకు ఒక నిమిషం సబ్జెక్ట్ తో మనకి ఏమీ సంబంధం లేదు, అది అర్థమైపోయింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు కథ అంటున్నారు, కథ కాదు కథ, పొట్టలో చుక్క రాయాలి, ఒత్తు అండి, కథ పొట్టలో చుక్క పెట్టాలండి, కథ కథ. శ్లోక అనుకోండి, అది పుల్లింగ శబ్దం. శ్లోక అన్నది పుల్లింగ శబ్దం, కథ అన్నది స్త్రీలింగ శబ్దం. చెప్పండి రమా గారు, చెప్పండి. సెకండ్ థాన సెకండ్ దాన కథలో సెకండ్ థ, ఒత్తు థ, థ ఉంది కదా, థ రెండో థ. మేడం ఏదండి, టీహెచ్ వస్తుంది కదా, ఆ తాన టీహెచ్ఏ అంటాం కదా, టీహెచ్ఏ కరెక్ట్. రథం, గ్రంథం. మ్యామ్ శ్లోకాకి శ్లోకం అంట మ్యామ్. శ్లోకకి ఏమవుతుంది మీరే చెప్పండి, శ్లోకం కరెక్ట్. శ్లోకం, ఓకే. శ్లోకం కదండి, శ్లోకం కాదా? శ్లోకం, శ్లోకం. నేను శ్లోకం అన్నానా, సారీ. అయితే శ్లోకం, అవునండి, కరెక్ట్. శబ్దం, పుల్లింగ శబ్దం. శ్లోక పుల్లింగ శబ్దం. విద్యాలయం, కార్యాలయం పుల్లింగ శబ్దాలా మేడం, స్త్రీలింగ శబ్దాలా? విద్యాలయ, కార్యాలయ పుల్లింగ శబ్దాలు. పుల్లింగ శబ్దాలు. విసర్గ వస్తే పుల్లింగ శబ్దాలే. వృక్ష అనేది పుల్లింగం కదా మ్యామ్. అవును, వృక్షం అని వస్తుందా మ్యామ్ దానికి? మరి వృక్షం అంతే, వృక్షం. రామ ఏమైంది, రామం అయ్యింది అంతే. సో వృక్షం మేడం అంటే చెట్టుని. ఒక్కసారి రమణ గారు అడుగుతారండి, రమణ గారు అడగండి. షాటిక అంటే చీర అన్నారు కదండి, బహువచనంలో ఏమన్నారండి? షాటికాహ. అవును, అంతేనండి, షాటికాహేనా? అవును. ఇప్పుడు సీత అని మనం సీతాహ అన్నాం కదా ఇందాక, బహువచనం. సో షాటికాహ అంటే చీరను, షాటికాం అంటే చీరను. బహువచనంలో ద్వితీయ విభక్తి చెప్పుకోలేదు, ఇప్పటికి మనం చెప్పింది ఏకవచనంలో ద్వితీయ విభక్తి. చీరలను అన్నది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం, ఇప్పటికైతే చీరను. ఓకే. ఇంకా అండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చెప్పండి, అది పుల్లింగమా స్త్రీలింగమా చెప్పండి. శ్లోకం ఏమవుతుంది, శ్లోకం అవుతుందా? కాదండి, శ్లోక అన్నది పుల్లింగ శబ్దం అండి, ప్రథమా విభక్తి శ్లోక, దానికి ద్వితీయ విభక్తి శ్లోకం. ఒక్కొక్కరు వరుసగా ఒక్కొక్క పుల్లింగం గాని, స్త్రీలింగం గాని, నపుంసకలింగం గాని పదం తీసుకుని దానికి ద్వితీయ విభక్తి ఏమవుతుందో చెప్పండి. ఫస్ట్ అచ్యుత గారు మీరు చెప్పండి. శ్లోక అంటే శ్లోకం అవుతుందమ్మా, శ్లోకాన్ని అవుతుందా అప్పుడు? శ్లోక అంటే ఏంటి, ప్రథమా విభక్తి. శ్లోక కదా, దానికి ద్వితీయ విభక్తి ఏమైంది, శ్లోకం అంటే శ్లోకాన్ని కదా, శ్లోకాన్ని. ఓకే, వెంకటరమణ గారు మీరు ఒకటి చెప్పండి. వెంకటరమణ గారు. మాధవి లత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. షాటికా, షాటికాం.
మన చాటికి ఆడవాళ్ళకి కూడా చీర పిచ్చి వదలదన్నట్టు చీరనే పట్టుకున్నారండి. టైం అదే గుర్తొచ్చిందని చెప్పాను. అంటే ఇంకా ఆడవాళ్ళు కదిపితే చీరలే గుర్తొస్తాయి అనడానికి మనమే చేసుకుంటున్నాం. సరే అయితే చాటిక చాటిక. ఓకే, మాధవి లత గారు. విద్యాలయం. విద్యాలయంకి ప్రథమా విభక్తి ఏంటి? విద్యాలయ. దానికి ద్వితీయ విభక్తి విద్యాలయ. విద్యాలయం. విద్యాలయ ప్రథమా విభక్తి, విద్యాలయం ద్వితీయ విభక్తి. ఓకే మేడం. మీరు తీసుకున్న శబ్దము పుల్లింగమా స్త్రీలింగమా చెప్పండి. చెప్పి దానికి ద్వితీయ విభక్తి చెప్పండి అందరూ. అప్పుడు మీకు అలవాటు అవుతుంది కొంచెం. ఓకేనా? విద్యాలయం పుల్లింగం మేడం. అలా చెప్పకూడదు, విద్యాలయ అని చెప్పాలి. పుల్లింగం అని మీరే చెప్తున్నారు కదా. సో మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్ లో? పుల్లింగం శబ్దాలన్నిటికీ విసర్గలతో ఎండ్ అవుతుంది కదా. సో విద్యాలయ, దేవాలయ, అది పుల్లింగ శబ్దం. చెప్పండి. కార్యాలయ ద్వితీయ కార్యాలయం, ద్వితీయ విభక్తి కార్యాలయం. ఉత్తమం, ఉత్తమం. అలా కొంచెం మీరు నేర్చుకున్న పదాలన్నీ శబ్దాలన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎంతమంది వెళ్తున్నారండి ప్రాక్టీస్ క్లాస్ కి? మండే, ఫ్రైడే, సాటర్డే 3:30 to 4:30 ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ? మేము వెళ్తున్నాం దీది. నేను నిన్నటి నుంచే జాయిన్ అయ్యానండి. వెళ్ళండి, వెళ్తేనే మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది, లేకపోతే అన్ని మర్చిపోతారు. మేడం మేడం ఏ వీక్ డేస్ మళ్ళీ చెప్పండి. మండే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇదే గ్రూపా మేడం? ఇదే గ్రూప్ లో 3:30 to 4:30. ఓకే ఓకే అండి. ఇంకా చెప్పండి. క్రియ మనకి ఇవి చెప్పండి. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఒక్కొక్కళ్ళు పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం 3 లింగాలకి చెప్పి వాటి 3 ద్వితీయ విభక్తులు చెప్పండి ఇప్పుడు. రామః పుల్లింగం, రామం ద్వితీయ విభక్తి. సీతా స్త్రీలింగం, సీతాం ద్వితీయ విభక్తి. పుస్తకం నపుంసకలింగం, పుస్తకం ద్వితీయ విభక్తి. ఇట్లా ప్రాక్టీస్ చేయండి ఒక రోజు మొత్తం. అప్పుడు సెంటెన్సెస్ లో పెట్టుకుందరు కానీ. ఓకేనా? రామః రామం, కృష్ణః కృష్ణం, శివః శివం, వృక్షః వృక్షం అనేది ద్వితీయ విభక్తి. అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఏమంటారు దీది? మ్యామ్ పెన్ ఏమంటారు? పెన్ కలం అంటారు కదా. అది ఏ అంతాలలో వస్తుందో చూసి దానికి తగ్గట్టుగా మేము నేర్పిస్తామండి. అది కొంచెం ఈకారాంత స్త్రీలింగం అన్నమాట. అది కొంచెం ప్రొనౌన్సియేషన్ అది ఇబ్బందిగా ఉంటుంది. మేడం ప్రస్తుతానికి వద్దు. పుస్తకం ద్వితీయ కదా, పుస్తకం మరి పుస్తక అండి ఫస్ట్ది. పుస్తకం అనేది నపుంసకలింగం. దానికి ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, ఏకవచనాలు సేమ్ గా ఉంటాయి. మొత్తం 3 ఒకటేనండి. ద్వితీయ విభక్తి, ప్రథమా విభక్తి మాత్రం గుర్తు పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ నేర్చుకున్నప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. మందిరం ఏ విభక్తి మ్యామ్? నపుంసకలింగం కదా పుస్తకం. మందిరం పుస్తకం నపుంసకలింగం. మందిరం కూడా నపుంసకలింగమే అనుకుంటా. మందిరః సెంటెన్స్ బట్టి అర్థం చెప్తామండి. మందిరం చూశాను అని మందిరానికి వెళ్ళాను అనే దానికి తేడా వస్తుంది కదా. ప్రథమ ద్వితీయ విభక్తులలో మందిరం అనే ఉంటుంది. అది మందిరం గచ్చామి అంటే మందిరానికి వెళ్ళాను, మందిరం పశ్యతి అంటే మందిరం చూశాను, అట్లా వస్తుంది. కొంచెం తేడా మనం తెలుసుకుందాం మిగతావి. ఇప్పుడు నేర్చుకున్న వాటిని గుర్తు పెట్టుకొని వాటికి ద్వితీయ విభక్తులు మార్చుకోండి. చెప్పండి మేడం. త్వం రామనామం దేవాలయము దేవాలయః పుల్లింగము. ఓకేనా? విద్యాలయః మందిరం కూడా పుంలింగం.
అది చూస్తానండి నేను. మందిరహానా అంటే మందిరమా అనేది అన్ని దేవాలయము గుర్తుండవు. మందిరం చూడండి అన్ని గుర్తుండవు. మందిరము చాలా శబ్దాలు దేవాలయము అంటే అది పుల్లింగం. మీరు కాన్సెప్ట్ ని అర్థం పాఠశాల చేసుకోండి. ఉంది. పాఠశాల అనేది స్త్రీలింగ శబ్దం. అది విద్యాలయం అన్నా పాఠశాల అన్నా స్కూలే కదండి. విద్యాలయ అంటే పుంలింగము, పాఠశాల అంటే స్త్రీలింగము. అలా కొన్ని అర్థాలు మనకి ముందు ముందు పోతూ ఉంటే తెలుస్తాయండి. ఒకటి చెప్పింది కాకుండా వేరేది అడిగి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, పక్క వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అంతకంటే ఏం లేదు. మాకు చెప్పకూడదని కాదు, మీరు వినకూడదని కాదు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుంటారని. ఓకేనా? ఇంతవరకు గుర్తుపెట్టుకొని ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ క్లాస్ లో. నెక్స్ట్ వీక్ లో ద్వితీయ విభక్తిలో బహువచనం నేర్చుకుందాం. ఓకేనా అండి? మేడం మేడం చెప్పండి. మేడం కొన్ని స్టాండర్డ్ వర్డ్స్ లాస్ట్ టైం హోంవర్క్ లాగా ఇచ్చినట్టు అలా ఇచ్చేస్తే దానికి మేము అది ప్రథమ ద్వితీయ రాసేస్తే ఈజీ అవుతుందేమో, మనకి ఇంత కన్ఫ్యూజన్ వచ్చే బదులు. క్లాస్ లో చెప్పిన వాటికి రాయండి. వీలున్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ కూడా పంపిస్తాను. ఓకేనా? అది ఫోర్త్ క్లాస్ లో కొన్ని పెట్టారు మేడం, శర్మ గారు ఒకటి అలా పెట్టితే దానికి ఆ వర్బ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా కొన్ని అంటే ఇప్పుడు చూడండి, ఈ మందిరమా విద్యాలయమా ఇవన్నీ మనకి తెలియనివి, ఎందుకు వచ్చి నీ కన్ఫ్యూజన్? 10 ఏదో కరెక్ట్ గా నేర్చుకుంటే విల్ బి కంఫర్టబుల్. అది మీరేం చేయాలంటే ఇప్పుడు మేము క్లాస్ లో చెప్తున్నాం కదా, అవును, ఆ క్రియాపదాలని నోట్ చేసుకోండి. ఆ పుల్లింగ పదాలని ఒక చోట నోట్ చేసుకోండి, స్త్రీలింగ పదాలని శబ్దాలని ఒక చోట నోట్ చేసుకోండి. వాటితోనే రిపీట్ చేసుకుంటూ ఉండండి ప్రాక్టీస్ క్లాసెస్ లో కూడా. మేము అలాగే చేస్తున్నాను మేడం. అదే కనుక స్టాండర్డైజ్ గా మనం వస్తే ఇంకా ఏంటంటే ఈ రకరకాల మనకి ఏంటంటే అసలే మాకే కన్ఫ్యూజన్ కదా, అంటే కొత్త లాంగ్వేజ్ కదా, పెద్దవాళ్ళం కూడా అయిపోయాం. కొంచెం స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 4-5 క్లాసెస్ మీరు ఫ్రీగా అయిపోయాక మీరు ఈజీగా ఫాలో అయిపోతారు. ఓకే, అందుకే మేము చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఎంత చిన్న విషయాలు చెప్తున్నామంటే ద్వితీయ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అన్ని కలిపి ఒక క్లాస్ లో చెప్పేయచ్చు. మామూలుగా వేరే క్లాసెస్ కి వెళ్తే విభక్తులన్నీ ఒకే క్లాస్ లో చెప్పేస్తారు, అయిపోతుంది. మనం ఒక్కొక్క విభక్తికి ఒక్కొక్క వారం పెట్టుకుంటున్నాం. ఒక వారంలో నేర్చుకుంటున్నాం, ఒక క్లాస్ లో వారం అంతా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో మనం ఎంత స్ట్రాంగ్ అవ్వాలో చూడండి. అవును, అందుకనే కొన్ని 10 నేర్చుకున్నాం అనుకోండి, ఆ 10 బాగా వస్తాయి. ఇనఫ్ అంటే ఇది మనకి మీరు ఇందాక అడిగారు కదండి, కథకి స్త్రీలింగం ఉంటుందా, కథకి పుల్లింగం ఉంటుందా అని. అలా శబ్దాలన్నిటికీ లింగాలు మారవండి. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, అధ్యాపకుడు ఉన్నాడు, అధ్యాపక, అధ్యాపిక అని మారుతాయి. అలా ఒక ప్రొఫెషన్ కి గాని వాటికి కొన్నిటికి మాత్రమే ఆ లింగాలని మార్చగలుగుతాం మనం. లేదు మేడం, నేను ఎందుకు అడిగానంటే, సారీ, థ్యాంక్ యూ మేడం, నేను ఎందుకు అడిగానంటే అది నాకు సరిగ్గా ఒక్కసారి వినిపించలేదు కూడా ఫోన్ లో ఇది, అందుకనే నాకు డౌట్ వచ్చి అడిగాను. ఓకే మేడం, ఇలాంటి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాక్టీస్ క్లాసెస్ లో కూడా ప్రాక్టీస్ లో వాళ్ళని కూడా అడగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు ఇప్పుడు వరకు ఎన్ని క్లాసులు అయ్యాయండి? నేను ఇంకా ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యానండి. ఇప్పటికి 5 క్లాసెస్ అయ్యాయండి. వీడియోస్ అన్ని ఇదే గ్రూప్ లో పైనుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నాం రిపీటెడ్ గా. మీరు కొంచెం పైకి వెళ్ళి చూస్తే మీకు వీడియోస్ అన్ని దొరుకుతాయి. మేడం పైకి వెళ్ళి చూసాను కానీ నిన్న జాయిన్ అయితే నిన్నటి నుంచే వస్తాయంటండి, బాబు చెప్తున్నాడు క్లాసులు ముందు. సరే సరే, మళ్ళా లింకులు కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తాము. ఆ వీడియోస్ అన్ని చూడండి. చూసి నెక్స్ట్ వీక్ కి వచ్చారంటే మీరు ప్రిపేర్డ్ గా ఉంటారు. అండ్ ప్రాక్టీస్ క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. సరే. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం చెప్పండి. వీక్లీ వన్స్ మేడం క్లాస్? అవునండి, ఎవ్రీ ట్యూస్డే 4 o'clock కి స్టార్ట్ అవుతుంది. సో అందరూ 3:55 కల్లా గ్రూప్ ఓపెన్ చేస్తాము, వచ్చేసేయండి. లేట్ గా జాయిన్ అవ్వకండి. మీరు మధ్యలో జాయిన్ అవుతే మీ వలన అందరూ డిస్టర్బ్ అవుతారు, మీకు కూడా అర్థం కాదు క్లాస్. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ అందరికీ ఇది నా ఓకే మేడం. ప్రాక్టీస్ క్లాస్ మేడం? ప్రాక్టీస్ క్లాస్ ఇదే గ్రూప్ లో మండే, ఫ్రైడే, సాటర్డే 3:30 to 4:30. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. అందరికీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు డౌట్ అడగంగానే మ్యూట్ అయిపోండి. అప్పుడు మేము చెప్పేది కూడా మీకు క్లియర్ గా ఉంటుంది,
వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అండ్ వీడియోలో రికార్డింగ్ లో కూడా మంచిగా వస్తుంది. ఓకేనండి? మేడం ఓకే. నెక్స్ట్ ఒక్కసారి మేడం, సారీ మేడం, చెప్పండి. ఎవ్రీ క్లాస్ వీడియో పెట్టేస్తారా మేడం? ఎవ్రీ క్లాస్ లో క్లాస్ అవ్వగానే ఆడియో గ్రూప్ లో పోస్ట్ చేస్తామండి. ఇదే గ్రూప్ లో దొరుకుతుంది మీకు ఆడియో. ఆడియో అయితే ఓకే ఆడియో, మేడం. వీడియో అయితే వీడియో, ఏది ఉంటే అదే అది. ఒకవేళ మిస్ అయితే అది విని నేర్చుకోవచ్చు కదా మేడం, అందుకని. అవునండి. ఓకే రమ గారు, రజని మేడం ప్రాక్టీస్ క్లాసులు ఇంకా మొదలైనాయండి లేదా అండి మేడం? రజని మేడం ప్రాక్టీస్ క్లాసులు బిగిన్ అయినాయా లేదా? అయినాయండి. స్టార్ట్ 1 వీక్ నుంచి జరుగుతున్నాయి. 3 క్లాసెస్ అయినాయి, ప్రాక్టీస్ చేస్తున్నారు. మాకు తెలియదు మేడం, పెడతారన్నారు కానీ తెలియలే మాకు ఇంకా. గ్రూప్ లో నేను మెసేజ్ పెట్టానండి. పెట్టిన తర్వాతే ఫ్రైడే రోజు, సాటర్డే రోజు స్టార్ట్ చేశారు. నిన్న మండే కూడా అయ్యింది. మీరు ట్యూస్డే క్లాస్ కి వస్తారు కదా, సో మండే రోజు అన్ని ప్రాక్టీస్ చేసుకొని వస్తారని అలా పెట్టాను అనమాట. ఓకేనా? ఈసారి జాయిన్ అవుతానండి. రికార్డింగ్ ఆపేస్తున్నానండి. ఓకే ఓకే.